శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ శివాయ గురవే నమః. వినాయక స్తుతి. శ్రీకరమై స్థిరమైన సిద్ధి కలుగాత నీ కవడీసులు కలుగనట్లు మత్కృతమకు కవితకు సుమనసుల మనసులను హరించ విఘ్నముల్ తలుగుగాత. మనసులను హరించ విఘ్నముల్ తలుగుగాక. మత్కృతంబగు చపలతన్ కరుణతోడ నేరములరసి జోడకు విఘ్నరాజ. నా కవితను సుఖింపనవరతము కైమోక్షదననుగ్రహించుము ఓ సుశాంతి. సరస్వతి స్తుతి. లోకంబున చుక్కల వంటి నీ దరహసనంబులు ఆ దరహసన తళుక్కుటద్దమున తళుకుమనిపింపవమ్మ వాణి ఎప్పుడు మనఃప్రణామమునర్పించెదమ్మ. పూర్వకవి స్తుతి. నేటి ఆధునిక కవితన్ నేలనాటినట్టి మూల పురుషులు ఆంధ్ర త్రిమూర్తులకెప్పుడు మనోవికాసంబునకు నై కైమోక్షద తరుల్ కాచి ఫలోన్నతందా. వ్యాస వాల్మీకి కాళిదాసాది సంస్కృత కవులకును నారదాది వంద్యులకును శైవ వైష్ణవ వాది తపోధనం ఋషివర్యులకును కైమోక్షద మనోవికాసమునకు. కృతిపతి ప్రశంస. ప్రాణలింగ ప్రతిష్టా నిరంతర నిజ మానసోత్సహ శైవ సంచార సర్వదేవతా సమభావధీతి శనులకును బహుళ శాస్త్రధీమంతుల కంజలింతు. సర్వశాస్త్రార్థ సంపన్న శాంతియుతులు సర్వశాస్త్రార్థ నిత్యదానందితృప్తులు సతత శివ పూజా తత్పరులు సదాశివమత సంచార శిష్ట సంపన్నులటని పరహితార్థ జీవన పరతంత్రులు సతత త్రికాలజ్ఞులు బహుపురాణ కావ్యసింహులు ఆముష్మిక ధనులు ఇట్టి వంశమున జనమగుట మదీయ పుణ్యముగరే. మాతాతలు గలరు ఆరులరయ షడక్షరూపులు పండితులును శైవ రహస్య సూక్ష్మ విధులు స్పుంభావ శారదుల్ శ్రవణ కుమారులు హరిజన్మ నక్షత్రము ఆర్యులు పల్కరే శ్రవణమని శివకేశవ అభేదులు ప్రాణలింగ నిర్మాణ దీక్షితులు ఏకోరామ సిద్ధులు ముదిగొండ వారి దౌహిత్రులు సతియుత సాహితీ కళా పిపాస కవితాధీదిషణులు ఈశ్వరార్చన ఏ వేళ వేళకుండుటయును ఆర్జవంబును కైసై కళానైజములను. మా తాతగారి నక్షత్రం శ్రవణ నక్షత్రం, అందుకు శ్రవణ కుమారుడు. తిక్కన ఈసుడని నానుడి కలదటని అక్షరాభ్యాసమును సేయక కవితామతిని కలుగ సేతునని నుడివిన మదీయ పితరులకు మోక్షద కవిత్వ సిద్ధి కలుగా. తాతానతి భావన కలుగవలనంగనేమో ఆ శివుడు నాచే నిటుల రచన చేయుంపదొడగే ఆ భవునకెప్పుడు తొడగెన్ ఆ భవునకి నెప్పుడు త్రికాలముహుత్పద్య సుమలునివిగో త్రికాలజ్ఞునికి మన పద్యం త్రికాలజ్ఞునికి ఉత్పద్య సుమలిగో మన పద్య సుమలిదిగో. శత షట్కాల గాయత్రీ శతపన్ ఉభయ గోత్రముల వారు సంగీత సాహిత్య వంశములు ఉభయ గోత్రముల వారు ఒకరు చల్లపల్లి ఆస్థానమునకుపతి ఆంధ్రదేశమునందు చల్లిన శైవ సంచార శిష్య సంపన్న విద్యాధనాక్షులు వజ్రసుమ వచనముల సుధదల్లువారు అసిధారావ్రతమగు వర్తనమున మునులైన మతి చూరగొనడి వారు జ్ఞాన సంపన్నులు తెనుగు తల్లి పెనుమొక్కువగన్ చూరగొనట్టి కవన మండలును సంస్కృత కవితా కుటుంబ పుష్పవన బహుళ సుజాత సౌరభులును విజయనగర భూపతీశ్వర సంస్థానమందు దివానులు కవన శైవ సంచార సింహులు ఠాణ సంస్థానభూషణులు భీముని పట్టణం
నగరమున విద్యాలయమునకు ఏకఛత్రాధిపత్యులు సర్వరంగ సుశోభితులు సహనశీలు అసమాన ప్రతిభావంతులొకరు బండారు వంశోద్భవులను ఒకరు మల్లమపల్లి వంశోద్భవులను శైవ వైష్ణవ సమయ దీక్షా విశేష ధన్యమానసులు ఉభయగోత్రముల వారు పరమ గురుభక్తికి నిధులకు వందనం. ఎందుకంటే మా మామగారికి వెంకటేశ్వర జల్లు కడితే దాని తేళ్ళు ఉండేవిట, జల్లు ఉండేట తీసేది కాటానికి చల్లంతా వాకేసేవిట. అప్పుడు ఉప్మా విశాఖపట్నం నర్సీపట్నం ఉప్మాకి వెళ్తే వెంకటేశ్వర ముక్కుపడి తగ్గిపోయేట, కాలు కట్టిన కాడి అరిగిపోయింది. అందువల్ల వీళ్ళు బెంగాల్ కట్టిన వాళ్ళు 6 నియోగలింగ సార్లు అన్నారు. అసలు అందుకు రాయసాయి కదా. ఆదరణమునను రాగమునను నన్ను మా పితరులను మరపించు శశుర పితరులకు అంజలిందు సర్వజనుల ఆదరణను చూపు మాననందా దంపతులకెప్పుడు మాడబడుచులమడ అని చెప్పడానికి శశురును లింగైక్యము అవుటం చేసి శశురుని చేత శశురుని చేతన పితృవ్యునకు సంకేతం విచ్చు సంకల్పమునకు ఇట్లను జరిగినని సంభావించి ఈ పుస్తకం ఇద్దాం ఎందుకు రాయాలనిపించిందో కారణం చేస్తున్నాను. ఆయన మా మామగారితో కూడా రాయని నన్ను వస్తే మా కవిత్వం ధన్యమైంది, మా వంశం ధన్యమైంది. కానీ కవిత్వం రాస్తాం, వంశం ధన్యం పవిత్రమైంది, ఎలాంటి కోళ్ళు కానీ తప్ప ఎలాంటి కోళ్ళు వచ్చింది అని ఆశీర్వదించి నువ్వు అలాగే రాయి అని ఆశీర్వదించారు మామయ్య గారు కూడా. ఎన్నో రోజుల నుండి నమరీయ కుతుకం ఇటుల నెరవేరగనివచ్చు కాలం ఎంత సంతసము అంత ఈ విచారము కూడా ఎంత ఈ మంద భాగ్యము కదే. మామయ్య గారు ఉండగా రాసిద్దాం అనుకున్నాను. బాబాయ్ ఉండగా మామయ్య గారు బాగుండే. కానీ లింగం పితృలింగేక్యం శశురును లింగేక్యం అవ్వటం చేసి పితృనికి అంకితము చేయటం జరిగింది. పలుకవలనన్న పలుకుట నా తరమటే శివుని ఆజ్ఞలేని నెవరేని పలుకంగగలమి నా కబ్బమును సంతసమునను పినతండ్రికి అంకితం బిచ్చుట భాగ్యము కదే. శశురును లింగేక్యం ఒకట వల్ల నా వత్సరంబును కన్యకందానమనర్చిన ఆ దాన ఫలంబు ఆయనకు దక్కుడ నిక్కమని భావన చేయుటను సాగించి తిని. శ్రీ కళ్యాణ గుణాకర హరిహరాంసాకర ఇంపైన మీ కుంజేయు షష్ఠి స్ఫూర్తి సమయం విచిత్త సంక్షోభము శ్రీకారంబు భవత్కటాక్షము మనస్సంపన్న శిష్యాళికి నీ కారుణ్య నమస్యతం శ్రీకారుణ్య నమస్యతం బుగునుము అర్థింతాత దుర్గాసుత సంతోషాతిశయంబు చేయుటులను సాగించితింకాని నీ ఆంతర్యంబు నెరింగి నాకు రచనా సామర్థ్యము లేదయా సంతోషమున దీనిగై కొండు ఆరాధ్యాన్వయుడా మమున్ సంతోషంబున చూడుమయ్య యతులన్ ప్రాసంబులన్ కానకన్ నల్లని వాడు ఆజన్మ వైష్ణవ నామముల్ ఫాలమందు నొప్పువాడు. ఆ వెంకటేశ్వర పాల మహాగమించే మామయ్య గారు బాబాయ్ గారికి. నల్లని వాడు ఆజన్మ వైష్ణవ నామముల్ ఫాలమందు నొప్పువాడు లక్ష్మి సహితుడు శ్రవణ కుమారుండు సాహిత్య శేష సైనుడు ఇతడు మన సుమన కలస సుధారసాస్వాదన ఢక్క రసాస్వాదన చిక్కి సాహితీలోక సంరక్షణాధార్యంసుడు ఎక్కిరాల కృష్ణ ప్రియ స్నేహితుడు సదైతునిగ ప్రతిష్ట శతకంబు రచన చేసే లక్కవరముంద వేణుగోపాలుదయ చేత విరళ జప సాహితీ పర నవ సోమయాది ఆంగ్లమునందు కోవిదుడు ఆ జన్మము ఫాలమందును నాసాదండ దీప్యమాన త్రిశూలి. ఆ నామాలు అంటే ముక్కు కూడా కాసిన 2 రకాలని చెప్పాల్సి వచ్చింది. వైష్ణవుని నామాలు ఉంటే శివుడు కొన్ని కాబట్టి త్రిశూలా ఉందని చెప్పాను. ఆ జన్మము ఫాలమందు నాసాదండ దీప్యమాన త్రిశూలి పరమాత్మ చక్షు పడ తేజమందుండలేక
గర్వాంధుండందురే కాని మన మనస్సంతృప్తి గర్వంబునగునటే ముదిగొండ పాపయారాచ్య కళ్యాణ చెంపు రసికతను ఉట్టిపడగ మల్లినాథ సూరి వ్యాఖ్య ఎట్లు సువిధమయ్యే ఎంతటి ఉగ్రుడు అంత శాంత స్వభావుండు దుస్సాహిత్యమునకు కాలరుద్రుండు కనక దుర్గా మల్లికార్జున సుతుడు శైవ రహస్య సూక్ష్మవిదుడు భైరవహితుడు శరభుని నానతింజనమునందిన శరభేశ్వర అన్వయుండు జీవనది రక్షణార్థ భూమి నివసహరుడు గైకొనుండు జోహారు ఉదయసిమంబు భావ విజయదశమి నాడు తాత సార్థకముతనుందే సార్థకము చెంద విభవందు జనమందే సుతుడు ఆహా ఫాలమున విష్ణువుని నామముల్ ప్రకాశించడి హరసుతునకిప్పుడు పితృపాద పూజ కావించ కుమారుండు కాళిదాస కుమార సంభవంబు అనువాదమనగా మాళవికాగ్నిమిత్రంబు రసికతన్ అనువాదంబు చేసే తాను గోపికలైపికస్వరమున వేణుగోపాల శతకంబును ఉత్సుకతన రచన కావించే సభార్యాసహితు వేణుగోపాలుని ప్రతిష్ఠించే హరిహరాంశుడగుడచే భైరవలక్ష్మి సహితున అపరభడ్డు మూర్తి శరభనాథునకును మల్లమపల్లి వంశజునకిప్పుడు షష్ఠి పూర్తి వేళ ఇదుగ పద్యసుమలు యుగ ఉదయసుమలు భక్తి రసమును ఉద్భవింవై ఎదుర్జడి శతక ప్రబంధ పాఠ సమయ వేళ ఆయన దగ్గర చదువుకున్నాను, ఇంట్లో చదువుకున్నాను, కాయలు కూడా చదువులో ఆయన దగ్గర శిష్యురాలు ఆయన ఉద్యోగం చేసి అక్కడ చదువుకున్నాను. నేను మా చెల్లు మా బాబాయ్ పెళ్ళి మా చెల్లు అందరం కలిసి చదువుకున్నాం అక్కడ. అది కూడా కాక ఆయన చెప్తే ఉంటుంది భక్తి రసమును ఉద్భవంబై యథూర్జడి శతక ప్రబంధ పాఠ సమయ వేళ ఎంత రసికుడు కాని వసుచిత్రాది గ్రంథములందు వాక్పటిమ చేత రంజింపచేసే ఏకవుల కావ్యంబులావేశమేయ పలుక నేరవేరు వ్యాకరణ పఠనంబున కమ్మదనము హరిద్రాన్నమున మిర్చి విధమునట్లు ఎంత చిన్నది కాని పెద్దదైన కాని మా స్వాంతమునకి ఎక్కునట్లు పలుకు నీదు మార్గదర్శిక కళా నిలయములను మమ్ము నేలు నీదు నిసర్గం పద్ధతులను కవితను చేపట్టినాడవు చిన్నారితనంబున గాయత్రి పంచరత్న విశ్వనాథ ప్రాపుకై తలపించి శబాసనగ మైత్రిని సరిరాజాలమట్లు నాయకుడు పురాతన గ్రంథమాలల వ్యాప్తికి మద్రాసు నగరమందు అంకితం వందు ఆరాధ్యులు ఆరాధన త్రిపురానందనాథు చేత నేడు భాగ్యం వెయ్యి శుభవేళ చూడ సిద్ధి సంపన్నులు చెయ్యు సభను కానరయ్యా శివ జీవైక్యమునంతనొకటే అనగా ఆనంద గీతమాల సుమంబు ఆంధ్ర యువతీ కళాశాలకు నాయకుండును నేడు పదవీ విరమణనుందే అవిరళ కవిత్వ సాహితీయ అభిలాషకునకు దిగ్గురనగ సాహితీ ప్రియ విద్యార్థులకును ఏను నీకును కృతినం అంకితము సేయదలచి తగును అనుకొని మనోవితర్కనై అధమునై తిని మానలేక మనసున సుఖశాంతిని నొందక విమలమతిని అన్ని రోగముల కన్నను మానసిక రోగము ఎప్పుడు మిన్న అగు అవమాన భారమిన్నయగు కనుకని ఎవ్వరేమన్నను నాకునేమి కొరత అని ఊరట కలుగన్ పొందశాంతి ఈ శుభోత్సవ వేళ మనం ఏమి నొసగా లస్సయని లోననుమానించి విమలశీల కవిత కన్యకం దానమనర్చిన చిరకాల వాంఛ ఇట్లు నెరవేర సుమతినై కాదు నేటి గేయమిని కథానిక కవితలు కాదు పూర్వకావ్య రమణీయ సంపదయు కాదు సంతతాంతర్బహి శుచిముఖి అయిన ఈ పౌత్రి
సుకుసుమదేహి అయిన నిప్పోత్రి వలన నెయ్యమున చేసి ఏమి కానోపదయ్య నీ దివ్యమతికి నిరత మానసో మామక శుభ సమన్వితముగాక అందికొనవయ్య నాయుడు నచ్చెనంబు నీవు నాయందు చూపిన ప్రేమ ఆదరణ నా చేయుటుల సాహసరచను చనువునం మరచి దీని ప్రీతి అనుగ్రహించి ఈ కవితను మమ్మ ఆశీర్వదింపవయ్యా మనమున సకల దేవతా సమ నిరంతర గిరిజేశ్వర సాక్షాత్కర కథ మూఢభక్తిని యథావకాశం యథామతి గ్రహింపుమయ్య చపలతన్ శివుని దయను వ్రాయవలనన్న చపలతయ్య కాని రాయనాదు అసమే పొల్ల ద్రాక్ష పండ్లు దుఃఖమునకు చేటు దురాశయును అటుల సాహస దురాశను క్షమింపునవరతము క్షమింపునవరతము అయిన నిప్పోత్రివ నెయ్యమున చేసి ఏమి కానోపదయ్య నీ మతికి నిరత మామక శుభ సమన్వితముగాక అందికొనవయ్య నాయుడు నచ్చెనంబు ఏను నీవు నాయందు చూపిన ఆదరణ ప్రేమ దుఃఖమునకు చేటువలదు వ్రాయవలని ఆశయగాని విధి విధానము తెలియదు వృత్తకావ్య లక్షణములు అసలు తెలియదు మరచితిని భాషయందు చేరుటకునై ప్రవీణనైతి హరుదయను ఆధునిక సాహితీ ప్రపంచమున అందరు కబులట బాలనాయకము బహునాయకమనున్నట్లు కాగిత పువ్వుల పూలలా సువాసనన ఆంధ్ర పండిత శిక్షణంబునైతి పాల్గొన శుక్ర సంవత్సర పరిపూర్ణ చతుర్దశి పూర్వ సాధన తార నాకు రోహిణి కృతికలకు ఎప్పుడు ప్రియంబు మిత్ర పరమిత్రులుగా సుఖించు వేళ పుస్తక రచన చేయునప్పుడు సరియుగణములుండనిచో అశుభంబుని పలుకుదురు ఆదిలు మత్శుభంబునకునై శుభగణ తారలకు కరము అర్థి సన్నుతింతు సంస్థితింతు ఇట్టి సకల దేవతా సాభావన ప్రాళింగేశ్వరునైన నేను చెప్పంబోయిన గిరిజేసు సాక్షాత్కృతి ప్రారంభం పెట్టిదైనా శ్రీ విశ్వనాథ నిధికి ఆలవాలంబు శాస్త్ర నిపుణ ధీదిషున్నకి ఇల్లు సర్వమంత్రములకు సర్వనదీ సమాగమ సాగర పాపం దూర దేశమునకు పుట్టినిల్లు వివిధ శాఖలందు ప్రశస్తి వడసిన పట్టణంబు విశాఖపట్టణము ముదమున అపర శంకరులకు తాత 1930 వత్సరంబున గజారోహణోత్సవ జయల్మోయి చోటు భాతంబు విరాట పర్వము త్రికణ శుద్ధిగా పఠింప జంఝామారుత వృష్టి కురసిన స్థలములు మజ్జనకులు విద్యాలయమున తెలుగు అధినేత దైవ శైవ సంచారులుగా విలసిల్లిన సంస్కృత దివ్యతేజీ నందు విద్యాలయ గతి నిరఘుకులాన్వయుండు మధ్య కులంజుడు మంత్రములకు అలవాలుడు అయ్యో రాఘవేంద్రుడు రాభట్టు కొలువగం అనువర్తినాము రాము నగరమున శ్రీ నృసింహుడాది శ్రీ రాఘవేంద్రుడు శ్రీ వెంకటేశ్వర అనుత దివ్య ప్రసాదుడును నడుమన్ ప్రసన్నాంజనేయం అంజనానందపుత్రుడు
పుత్రుడు పావని అతులిత ధైర్య శౌర్య మహిమాన్వితాత్మ సత్కార కళ్యాణ సంపన్నులు వజ్రసుమ కఠిన నియమ సంయములు శివాంశ జనుతులు ఏకలింగాకార నిర్మితాకారు అనగనుతులు నిత్యమంగళ బత్సతోరణుండు సకల బుధజనానుగ్రహ భజిత మానసుండు రాఘవేంద్రుడు రాభట్టు కొలువన్ అన్వర్థనామ రాముడు రామునగరమున రామచంద్రున్ భట్టు వలనన్ ఆదర కులోద్భవ రాఘవేంద్రువలనన్ రామచంద్రుడు గురు శిష్యుల భావమెంతో చందమునట్లు ప్రియంబున జనుల కావా కోరికలను ఆమోహంబు కోరినంత ఎప్పుడు శిష్ట రక్షకుడును దివ్య తేజ నిత్య హోమముల్ హోమ జప గజ కాళీ భజన సుజన సుసన్మానితుండు యథార్థవాచి నృసింహస్తుడి. ఆది నేను రాఘవేంద్ర పట్టుగారని గుళ్ళో రాఘవేంద్ర స్వామి గుళ్ళో ఉంటే ఆయన కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆయన చెప్పిందో బాగా గవలేసి చెప్పేవారు సౌరముందని. సింహాసనం యొక్క స్థుతి, ఆయన సింహాసన భక్తుడు. కొన్ని సింహాసనం చూశారు కర్ణాటక నుంచి వచ్చి. సింహాసన స్థుతి నాన్నగారు రాసిన కూడా ఇంట్లో కొన్ని పెట్టాను, నేను తెనిగించాను, కొన్ని ఇంట్లో పెట్టాను. నాన్నగారు రాసినటువంటి ఆయన పతివతన పుస్తకంలో, అందరం అనే పుస్తకంలో ఆయన మా అమ్మగారితో వచ్చారు. వచ్చి అక్కడ చూశారు, వచ్చాను నేను చూసి ఇక్కడికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు సింహాసనం చూసిన దేవుని చూసి ఆయన చేశాను. ఆదిని ఆత్మమూర్తి మురారి అనగా సకల సంరక్షణకునై కాంతి తేజమందిన సతమున్ భవదాత్మమూర్తి చేతక సాధక రూప రక్షింపు మమ్ము లయానందక శేఖరాంశునకు పరాత్పరానందకర శివంకరునకును చరణాంబుజములకెప్పుడు కరుణ రస నరసింహున కంజలింతు అంజలింతు సర్వగిరి నివాసుడు సర్వజన సమాదరణ పయోధరీభూతధరాధర నివసవాశ్రిత భక్తకోటీప్సిత గిరి నరసింహుడు మమ్మేలు భూదారమట్లు హరిహరాత్మసూన్ తను విలసుతుండు గిరిశిర సింహుడు గిరి నరసింహుడు నరసింహుడప్పుడు కరిగిరి నరసింహుడు గిరిసింహుడు అతడు గిరి నరహంతుడు మమ్మునేరుగాత ఓ హరిచందన భూషిత దేహ హరిహరాత్మ దివ్య దేహ నయనాంబుజన్ ప్రియంబున ఆవాసాన్ ఆదరణంబున చెంచల సిరిని చతురాస్య చేతన్ చెంచల సిరి వాణి ప్రీతిని పూజ చేసింది చతురాస్య చేతనానందన్ ఆసత్త వాణి ప్రీతిన్ అమల పూజ ప్రీతిన్ అమల పూజ చేత నీ హృదయంబు విలసిల్లు దృగ్గయు ఆపత్నులు తత్రియులై నీ సహోదరుడన హరినామాంతరంబున అప్పన్న శాస్త్రివాణి అనంగ దుర్గాపతి అయిన మల్లికార్జున
గురుస్వామి విలసిల్లు సకల ఛాయాంసతంబు మమ్మేలు నీ తేజమందు నాకర్షింప సతత తేజం తేజము తేజమాన రాక్షస సమూహము హరింపగదవే ముజ్జను కొడవై ప్రాచిపురపతీశ్వర నిన్ను కొల్చెద పాలింప మోక్షలక్ష్మి ఈశ్వర నన్ను నీ భక్తునిగను సతత కళ్యాణ పచ్చతోరణ తిరుపతి యాత్ర సఫల సింహాచలుండు నీ యశోజ్యోత్స్న చేత నిండలోకములను ఆచంద్రుడు సిగ్గిల్లియు కృషించి చిక్కి ఏ మార్గము లేక శరణందిన అభయం బిచ్చి కాచిన కావగను గద ఖండేందు ధరుడవైతివయ్యా ఓ హరిచందన చర్చిత భూషిత దేహ హరిహరాత్మదీపిత దివ్య తేజము అంబుజముల ప్రియంబున ఆవాస ఆదరణంబున చెంచెల సిరి నీ చతురాస్యత చేత నానాన్ ఆవాసనాసత్త వాణి ప్రీతి అమల పూజ చేత నుదయంబు విరసిల్ల దుర్గయు ఆపత్నులు ప్రతిపత్తు ప్రియులైనను నిను గొలువను ప్రాచీపురాధిపతి విశ్వనాథ నృపసింహ మమ్ము కావగరే హరిహర మోక్షలక్ష్మీ కరుణరస పూరిత శివకర శుభంకర ఈశ్వర అంజలింతు. అక్కడ సింహాచలంలో ఈ ఈశ్వరుడి క్షేత్రపాలకుడు సంపింగపురం చాలా ఇష్టం శివుడి ఆయనకి సింహస్వామికి. ప్రాకృత విశ్వనాథ సహోదరుడు శ్రీ నీకు హరినామాంతరంబున సరస్వతీపతి అప్పన్న శాస్త్రిగా విలసిల్ దుర్గాపతి అయిన మల్లికార్జున గురుండు విలసిన సర్వాన్ శుభఛాయల చేత సత విరాజమాన రాక్షసాధములను హరింపగదవయ్య ముజ్జన కొడువై బ్రోసుమయ్య విశ్వనాథపతి అని చెప్తూ మరియు ప్రాకృత విశ్వనాథ పరిమళావతారం నీ యశోజ్యోత్స్న కాంచి సిగ్గిల్లి చిక్కి సగమై కళావతంసం ఏ దారి లేక నేసనంద అభయమునిచ్చి రక్షణ అసగందయన్ ఖండేందుధరుడవైతి. ప్రాకృత విశ్వనాథ నృపసింహాసతము నీకు సింహాచలేంద్ర విశేష పూజలందు చందన చర్చిత దివ్య తేజి పరిమళావతార మనస్సు మాంజలిదిగో నీ అవతరణమును నమ్న కల్గు మనీషి సత హరిమానవ తత్వరుండు లీలావతి హిరణ్య కసిపపుత్రుడు సతత హరమనన శివపూజా ధురంధ తత్పరుండు విష్ణుభక్తి విషయమున పితరులను ఎదిరించువాడు తండ్రి కొడుకు ఇట్టి విషయగతి నందని ఆశ్చర్య విషముగరే పరమభద్రుడి ప్రహ్లాదు సన్నుతింతు అతని మరున అవతరణ వ్యాస ఋషి సహజ నిరుపమాన జన్మభక్తి పరమ నైష్టిక గరిష్ఠుడు లోక శిక్షితుడు లోక శాంతియుత నిర్మల నిష్కపటుడు యోగి ఒకతని రాజమందిరోద్యోగి పరమ పుణ్యుడు
బాలిపుణ్యుడును పురోహితుడు మరొక పట్టణం చేరు. ఆ దైవ పూజకై పూజ్యం ఋషిని రాజు నియోగించ ఋషియును అప్పుడు తరతరంబుల నుండి యుగధర్మముల నుండి అనేక యుగముల నుండి ఉన్న భరణి కలదు. దాని మూత తీయడానికి ఎవరికి రాదు, మూత తీయడానికి ఎవరికి చేత కాలేదు. అప్పుడు యుగముల నుండి ఉన్నటువంటి ఆ పూజ చేసే ఆచారం ఒకటి కలదు. అందువల్ల ఉన్నటువంటి ఆ భరిని తీయడానికి హిరణ్యకశిపుడు సంతానమైనటువంటి మూడవ అవతారం అంటే పులహ అనే అవతారం వ్యాస మహర్షి. ఆ వ్యాసుడు ఆ భారత వ్యాసుడు పేరు. ఆయన వచ్చినటువంటి పూజ చేస్తున్న ఆదరణతో అప్పుడు దాన్ని తీయమన్నాడు. అది ఎక్కడుంది? దైవ మందిరంబున ఒక భరణి కలదు. దాని మూత తీయనెవరితరము కాకపోయినన్ ఎందరెన్నెత్నించి విఫలుడు సఫలుడయ్యే ఆనంద సంభ్రమునంద అందు వేణుగోపాల విగ్రహము కనుల పండువను సేయ అందరా వ్యాసున్ ఋషిని లోక పూజిత సామాన్య పూజితుండ అతని వేణుగోపాల్ పూజలు చేయబెట్టన్. అతని మరునవతరణము ఆముషిమిక ధనవంశము వెంకటేశ్వర ప్రసాదుడు ఎంకనామధేయమున విలసిల్ల జగద్రక్షణార్థ విహారుడనగా సతత సుచింద శిష్య ప్రవర్ధమాన సర్వమంత్రశాస్త్రార్థ సంగ్రహితుండను నయంబును శ్రద్ధాసత్తులతత్తి సరీ రాజిలా శుచీంద్రి మనసు హరియుంపగన్. ప్రహ్లాదుడు యాగశాల సుదుకూల అమృతదేహుండునై సకల మంత్రములకును ఆలవాలయుడు సుచీంద్ర శిష్య గుణాక్షుడు శ్రీరఘుకుల రామ పూజితుడు అగు రాఘవేంద్రునామంబునన్ విలసిల్లువాడు నియమితాముష్మిక ధనమూల విరాట్టు రామ పూజితుడు సీతారామ నిజపద శిల సప్తపది నొందిన శిల చే రాజిత శరీర సహిత జీవ సమాధి దివ్య తేజి దానిపై ఆంజనేయ నిర్మాణ చాతురి సతత విరాజమాన మానసుడు దివ్య తేజి నిత్యము మంత్రాలయం నివాసి నిత్య నూత్న మధ్వకుల సర్వజనాదరణం సుశీలా కరుణ రసరూప సతత కఠోర కఠిన దీక్ష కరుణ ప్రియంబునన్ శరదీయ మత్కులమునన్ అభివృద్ధి సేయు జనరక్షన్ సర్వమంత్రరూప శుభకర మము ప్రియంబున కాచిన మూల పురుష ఇదిగో దోహారు హృదయ సోముదిచ్చెదయ్యా. చిన్నతనము నుండి శివుడైన ఎడలని మధ్వదయమున ప్రీతియే కాని మరి ఎండు దైవమున్ పలుకనైతిని అన్యుల సహింపనైతి దైవనిధింతలంపనగుని మజ్జనని సతంబు రామస్మరణయే కాని మరి ఒక దైవమున్ స్మరణ సేయదయ్యే లింగధారి ప్రాణియైనను సిరిగిరి శివుని కనునందాక ఎంత చెప్ప ఎంత వేడ ఆ మహామహిమ అన్విత సర్వదేవతా సమానేష్టలింగ రామదర్శిని అను కన్న తల్లి అంత హరవిలాసము కదే వికారము కదే విలాసము కదే సత మేను ఆహార చింతంచే కొలువగా సంతత ప్రదక్షిణ సంతత సంతసమున్న
మనసు అంత సంతసం మనసుని సంతత ప్రదక్షిణ సంతస మనసుని సంతత ప్రదక్షిణ సంతసమున కొలువగా ఆ వ్రతావసానమునన్ కనుల విందు కనులన్ విందు ప్రీతిసేయ. ఏకరు ఎందువల్లంటే రాఘవేంద్ర స్వామి గురించి దీపముల అలంకరణ శోభి దివ్యదేహ రంగురంగుల పువ్వులు గైకొనంగ పూజ చేరంగ పూజా శోభిత ప్రియుండ నీకు నివేదోహ హృదయ సములివిగో. నామునగ రాఘవ మందిరంబునందు నిత్య జపహోమ నిష్టా గరిష్ఠుడై సకల జనాదరణంబునన్ కరుణవలన సంతువన చేసి కరుణవలన్ చేసి జనుల దయను రాము విధము నేలు. రామచంద్ర భట్టునొకతరి మత్కులమున సతత పితృదేవతా బాధాత్ములను గాంచి తన్నివారణార్థంబునకై నన్ను దయను రాఘవేంద్ర ప్రదక్షిణార్థంబును నంబునకొన్ ప్రీతి ఆవ్రతమునకు నియోగింపనేను దైవ సంకల్పమిట్లని భావనంబు చేసి శివనగ సర్వదేవతా సమాన భేదమే లేదని తలచి అప్పుడు ప్రతిదినంబును శతము ప్రదక్షిణములు శత దినములు ప్రియమున ఆ మందిరంబున సలిపగా మరి ఎన్నియో మహిమలుగన రంగరంగ వైభవంబురంగ పూజ సలుపనందువకతరి రాఘవేంద్ర వినుత నరసింహ ఆత్మరచ నిత్య నూత్న మాసిక వికాసానందం ఎప్పుడు ఎలా ఉండగా ఒకసారి చెప్పాను. నేను ప్రదర్శన చేయను, శివుడు తప్ప ఏం కావాలన్నాను. మీరు వస్తారు, నా పేరు మీరు వస్తారు, చేస్తారు, కూర్చుంటారు, రవిగా చేస్తారు, మళ్ళీ మీరు కూడా చేస్తారు చూడండి పుస్తకంగా అన్నారు. అలాగే నేను వెళ్ళాను, చేశాను. ఆ తర్వాత ఎందుకు అని చెప్పి ఆ చేస్తుండగా అనవరత బహుళార్థ సా నిరుపమన్న భర్త వరలబ్ధ గుణ శోభితార్థ దర్శయోగి ఆ చేసిన ఒకటి ఆ రాఘవేంద్ర గర్భాలయద్వార బహిర్ప్రదేశంబున వేదఘోషలుద్భవిల్లు ధూళను రుస్సులు కొలువగా బుభుస్సులను కొలువ గర్భాలయోపల ఉపలబ్ధిని రాఘవేంద్ర వినుత వాయుపుత్ర నరసింహశిల లింగంబుగ విలసిల్ల ముముక్ష తితీర్షులు బుధసేవితులను సర్వజనము కొలువగన్ రామచంద్ర భట్టులను ఉచ్చేశ్రవాలంకృత శివమంత్రములన్ విమలమతిన్ దుగ్ధాభిషేకమున సకల జనంబులచే సన్నుతిని గునుంద సర్వగుణ శోభితాకారునంజలింతు. నేను చేయనన్న నిజంగా చివరి కొన శివుడిలో ఆయన తర్వాత తెలిసిన శివపూజ చేస్తారని ఆ శివపూజ అని తెలియదు. అక్కడ ఆ రామలింగ గుడిలో రామనగర్లో రాఘవేంద్ర స్వామి గుడిని పాటు పెట్టారు. దాంట్లో బాగా వచ్చింది, చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడున్నా ఎవరైనా మాట్లాడతారు.